హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 574వ నామం, 8 అక్షరాల నామం ప్రజ్ఞాన ఘనరూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రజ్ఞాన ఘనరూపిణ్యై నమః అని చెప్పవాలి. ప్రజ్ఞానాన్ని గడ్డకట్టిన రూపంలో కలిగినది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రజ్ఞాన ఘనరూపిణి అనే నామం ఉపనిషత్ ప్రతిపాదమైంది. శ్రీ విద్యలో పూర్ణ దీక్షకు వెళ్ళినటువంటి వాళ్ళకి మహావాక్యాలు ఉపదేశిస్తారు. ఇది ఒక రకంగా సన్యాసమే, సామాన్యమైన విధి కాదు. శ్రీ విద్య పరిపూర్ణ దీక్ష అనేటప్పటికల్లా వారి వేషభాషలు యతీశ్వరుల్లాగా ఉండకపోవచ్చు, కానీ వారి నడవడిక, వాళ్ళ యొక్క ప్రవర్తన విచారణశీలంగా ప్రతిదానిని ఆచితూచి మాట్లాడే స్థితికి తీసుకొని వచ్చి వాళ్ళని విచారణశీలుగా ఉంచేస్తుంది అనేది దీనికి సంబంధించినటువంటి ఉపదేశం. స్మాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వగ్రహ అనేటువంటి తత్వంలోకి మనం వెళ్ళాలి. లలిత ఎవరు? స్మాత్మ ఏవ. స్వాత్మ ఏవ ఏవ అంటే ఆ స్వరూపమే ప్రజ్ఞాన ఘనం. అవిద్యాలేశ సంస్కారం అనేటువంటి స్పర్శ కూడా ఉండదు. పూర్ణ జ్ఞానస్వరూపమైనటువంటిది అదే ప్రజ్ఞాన ఘనరూపిణి. ఈ ప్రజ్ఞాన ఘనతత్వమే మనలో జాగ్రత్త స్వప్న సుషుప్తులలో సాక్షిగా ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః అని లలితమ్మని అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఒక నామంగా చెప్తాం మనం. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అందరికీ తెలుసు. మరి వాటన్నిటికీ సాక్షి ఎవర్రా అంటే ఆ సాక్షే అమ్మవారు. పరానిష్టలో ఉన్నటువంటి స్వరూప స్థితిది ఇది. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటి స్థితి. దట్టమైన ప్రజ్ఞానమే ఆమె రూపం. అది ఉప్పురాయిలో లోపల వెలుపల మరి ఏ రుచి లేకుండా కేవలం ఉప్పు ఎలా ఉంటుందో అదేవిధంగా ఆ పరమాత్మ కూడా కేవలం జ్ఞానంతో ఘనీభవించి ఉన్నది. ఆ పరమాత్మయే లలితమ్మ. కల మెలకువ కూర్కు కనిపెట్టు తెలివి అన్నారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. వీటిలో సాక్షిభూతంగా ఉన్నటువంటి తల్లి అని చెప్పారు. ఆ సాక్షి అర్థమైతేనే మహాప్రళయ సాక్షిని అనే నామం మనం ఇంతకుముందు చెప్పుకున్నది అర్థమవుతుంది. తురీయ స్థితే మహాప్రళయం, 5వ ఉనికియే అలరారు వేల్పు అని చెప్పి వివరించాం. అందుకని ఆ తల్లి విజ్ఞాన ఘనరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.